నువ్వు ఏం చేయాలో అది చెయ్యి. ఆయన చెయ్యాల్సిన దాన్ని నువ్వు ఆలోచించకు. ఆయన ఏం చేస్తాడో ఎప్పుడు చేస్తాడో అది నీ బిజినెస్ కాదది. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి. దేవుడు చెప్పిండు ఇస్సాకును పట్టుకొని రమ్మని, అబ్రహాము దాన్నే పట్టుకొని వెళ్ళాడు. అక్కడ దేవుడు ఏం చేస్తాడా, ఇది ఇక్కడ అయితే ఎట్లా అని ఏం ఆలోచించలేదు. దేవుడు చెప్పిండు చేస్తుంది. దేవుడు చెప్పిండు చేసిండు. దేవుడు చెప్పిండు చేసింది. అందుకనే అక్కడ పొట్టేలు ఆ ఇస్సాకుకు బదులుగా కనబడేసరికి ఇక అసలు ఆయన లోపలున్న దేవుని మీద ఉన్న ఇష్టాన్ని, లేకపోతే దేవునికి అబ్రహాం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి గట్టిగా షౌట్ చేశాడు. దేవుడు ఈ ప్లేస్ లో ఉన్నాడు, ఇక్కడ ఆయన చూస్తాడు, ఆయన చూసుకుంటాడు. ఏ ప్లేస్ లోనైనా నేను రిలీజ్ చేస్తున్నా యెహోవా ఈరే. అది నీ ప్లేస్, అది ఏదైనా యెహోవా ఈరే. గుర్తుపెట్టుకోండి, నువ్వు పర్సనల్ గా కొన్నిసార్లు నువ్వు ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ ఉండు. ఇది కర్సింగ్ కాదు, ధర్మశాస్త్రం కాదు. ఇది నువ్వు శరీరాన్ని నలగొట్టుకోవాలి, నీ నిద్రను వదులుకోవాలి, నీ సుఖాన్ని వదులుకోవాలి. కొన్నిసార్లు నువ్వు దేవునితోటి కనెక్ట్ అయ్యి నీ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా పక్కన పెట్టాలి. నీ పర్సనల్ గా నువ్వు గూడుని కట్టుకుంటావు దేవునికి నీకు ఉన్న ఆ రిలేషన్షిప్ లో. నీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం ఉపవాసం ముందు కొన్నిసార్లు శరీరాన్ని నలగొట్టాలి, అప్పుడే మాట వింటది. అతి నిద్ర, ప్రే చేయాల్సిన టైంలో నిద్ర వస్తుంది. కడుపును ఖాళీగా పెట్టు, నీ మైండ్ కి పని చెప్పు, నీ నోటికి పని చెప్పు, నీ ఆత్మకు పని చెప్పు, అన్ని సెట్ అయిపోతాయి. నీ హెల్త్ కూడా సెట్ అయిపోతుంది.